పొడి పొడిగా వస్తుంది. మెయిన్ ఎస్పెషల్లీ ఏది వాళ్ళు ప్రెస్ చేసి మాట్లాడుతున్నారని కొంచెం అబ్జర్వ్ చేశాను. చేసి నేను కూడా అక్కడ అంటే నా సన్ క్యారెక్టర్లో ఒక బాబుని జశ్వంత్ అని ఒక అబ్బాయిని పెట్టారు. ఇంకా ఒకటేమో చిన్న బాబుది, ఒకటేమో పెద్ద బాబు పెద్ద అయిన తర్వాత ఏంటంటే రెండు ఆడిషన్ ఇచ్చిన తర్వాత భయం, ఏమవుతుంది 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 అని ఒకటి భయం అనమాట. సరే ఇంటికి వచ్చా. ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. మా పిల్లలిద్దరు యూఎస్లో ఉంటారు. నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకంటే నన్ను పిలిచారు అన్న తర్వాతకి నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటే అదొక మైనస్. కాబట్టి నేను ఎవరికి చెప్పలేను. నేను చేస్తానంటే ఎక్కువ మా చిన్నపిల్ల ఎక్కువ ఉంటుంది, అంటే ఓర్పుగా ఒక మదర్ లాగా ఉంటుంది. పెద్ద పిల్ల కొంచెం వర్క్ ఎక్కువ చేస్తుంది, అది మగవాళ్ళలాగా పని చేస్తుంది. ఆడపిల్ల కొంచెం చిన్నపిల్ల నాకు కొంచెం కనెక్టింగ్ ఉంటుందంట. చిన్నోడ నాకు ఇట్లా సీన్ పేపర్ ఇచ్చారు, నేను నీకు పంపిస్తాను, నువ్వు దానికి తెలుగు సరిగ్గా రాదు అంటే రానట్టేం కాదు, తెలుగు అమ్మాయి కాబట్టి బాగానే వస్తుంది, కానీ ఒత్తులు అవన్నీ తెలియదు అనమాట. నేను మాట్లాడేది నువ్వు విను, ఒకవేళ అంటే ఇంటా కొద్ది తనకు కూడా అలవాటు అవుతుంది కదా. అలా ఆ పాపకి ఒక 10-15 సార్లు చెప్పాను, బాగుంది మమ్మీ, నాకైతే స్లాంగ్ అవునో కాదో తెలియదు, కానీ నువ్వు మాట్లాడేది మాత్రం నాకు అర్థం కావట్లేదు అనింది. అసలు నీకు అర్థం కాకపోతే నాకు కావాలి, అర్థం అయితే తెలుగు అవుతుంది, అర్థం కాకపోతేనే చిత్తూరు స్లాంగ్ అవుతుందని చెప్పేసి సరే అని చెప్పేసి ఇక వెళ్ళాను, చేశాను. హ్యాపీగా చేసి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేద్దామా అని అనుకుంటారా, మెసేజ్ పెడదామా ఏమనుకుంటారు. సుకుమార్ సార్కి నాకు నెంబర్ ఉంది, కానీ నేను ఎప్పుడు ఫోన్ మెసేజ్ ఏం చేయలేదు, నాకు అంత ధైర్యం సరిపోలేదు కూడా. అక్కడే ఏడీస్ ఉంటారు కదా. సరే ఏమేమి సార్ అంటే ఇంకా సార్ చూడలేదమ్మా, చూసిన తర్వాత చెప్తారు. ఒక 2 సార్లు అడిగాను, 3ఓసారికి సిగ్గు అనిపించింది. వద్దు, ఎందుకు అయితే అవుతుంది లేత లేదు, ఇన్నిసార్లు బాగుండదు. తర్వాత వంగ 6 months దాటిపోయింది. అప్పుడు ఒక మంచి రోజు, ఒక ఫైన్ డే, ఒక ఫైన్ టైం, నా టైం స్టార్ట్ ఫోన్ వచ్చింది ఈవినింగ్ 7 ఆ టైంలో. మ్యామ్ ఇట్లా మైత్రి మూవీస్ నుంచి సో మీకు ఏమైనా మూవీస్ ఉన్నాయా, డేట్స్ ఎలా ఉన్నాయంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదండి ధనుష్ గారు. సార్ అన్నీ ఫ్రీ సార్, మొత్తం ఫ్రీ సార్, ఏం లేవు సార్, అన్నీ ఫ్రీ సార్. సరే CEO కాల్ చేస్తారమ్మా మైత్రి మూవీస్ నుంచి, పేమెంట్ మాట్లాడతారు. సరే సార్. ఆ సార్ ఫోన్ చేసేవారికి మళ్ళీ 15 రోజులు వెయిటింగ్. మీకు తెలుసు కదా, మామూలుగా ఏదైనా బేర్ చేయగలుగుతున్నా మెంటల్ టెన్షన్ ఒకటి బేర్ చేయాలని చూడండి, అది అసలు కనపడని టార్చర్ అన్నమాట లోపల ఇన్సైడ్. మంచి టైంలో ఫోన్ చేశారు, కొంచెం పేమెంట్ చూడండి, మనకి ఫర్దర్గా నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి, ఇది కాదు కదా అన్నారు. నేను వాస్తవం చెప్తున్నాను, దానికి డబ్బులు ఇవ్వకపోయినా చేసేదాన్ని. పేమెంట్ అయితే మీకు తక్కువే వచ్చిందా అంటే అని కాదు, అలా అని తక్కువ అని కాదు, బాగానే ఇచ్చారు. పేమెంట్ మాత్రానికి వాళ్ళు ఎంత ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం, నా మైండ్లో ఉన్నది వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు. సరే మాట్లాడారు. ఇంకా వాసన చెప్పాలంటే నాకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువే ఇచ్చారు వాళ్ళు. నాకు నేనే షాక్ అయ్యా, నాకు పేమెంట్ ఇచ్చినప్పుడు. అదే నేను ఇంత కదా మాట్లాడింది, వీళ్ళు ఎంత ఇచ్చారు ఏందా. ఒకవేళ పొరపాటున డేస్ ఏమైనా ఎక్కువ వేసుకున్నాను కదా, కానీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అదే పేమెంట్ ఎక్కువ ఇచ్చారు. ఓకే వీళ్ళు ఎంత అనుకున్నారనమాట, హ్యాపీ, చాలా హ్యాపీ. సో ఇప్పుడు మీ మైండ్లో వాయిస్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పెద్ద సినిమాకి ఆఫర్ వచ్చేవాళ్ళు ఇప్పుడు పేమెంట్ లేకపోయినా చేస్తారులే అనుకుంటారు. ఎక్కువ పేమెంట్కి అయితే నేను ఇదేమనండి, కానీ మరీ తక్కువ చెప్పినా కూడా నేను చెయ్యను, ఎందుకంటే నేను కూడా బతకాలి కదా. మరీ అయ్యా అట్లా అడుకోలేం కదా. చెప్పారా అంటే మీకు స్టార్టింగ్ బన్నీ గారితో సినిమా, ఇది పుష్ప సినిమాకి తీసుకుంటున్నామని చెప్పారా? చెప్పారు. అంటే మీకు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీ హ్యాపీనెస్ని ఎవరితో షేర్ చేసుకున్నారు, ఎలా అనిపించింది? ఇంకెవరైనా మా పిల్లలేనండి, ఏదైనా పిల్లలతోనేనండి. మళ్ళీ మా పెద్దక్కతో మాట్లాడాను, మా రెండో అక్కతో మాట్లాడాను, ఇట్లా అని చెప్పి. వాళ్ళు కూడా ఇంకా అసలు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడు అయితే అమ్మా నాన్న ఉంటే చెప్పుకునేవాళ్ళు, ఆప్షన్ లేదు. ఇంకా మా అత్తయ్యకి అంతగా తెలియదు ఫస్ట్ సినిమాలో అంత గురించి. మా మామయ్య లేరు, మా మామయ్య కొంచెం సాంగ్స్ పాడతారు, పాత సాంగ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అట్లా అనమాట, ఆయన లేరు. మా హస్బెండ్ కూడా అంతగా తెలియదు, అవునా సూపర్ అంటారా అంత తెలియదు. ఇంకెమ్మటే మా పెద్దక్కకి చెప్పాను, అక్క ఇట్లా అయింది. రెండో అక్కకి చెప్పాను. ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళేటప్పుడు టెన్షన్, లొకేషన్కి వెళ్ళేటప్పుడు అంద వేలో ఒకటే టెన్షన్ అనమాట.
ఇంకా నేను మా రెండో అక్కకి ఎర్లీగా ఎవరికి ఫోన్ చేయను. ఎర్లీగా ఎవరు ఫోన్ చేసినా భయపడతారు, ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు, ఒక టెన్షన్ వచ్చేస్తుంది, నిద్ర లేవని మీకు ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందంటే ఏంది ఎప్పుడు చేయను ఎందుకు చేశారని మాకు ఎమ్మటే టెన్షన్ పడి ఏమైందని చెప్పి అడిగింది. మా పెద్ద అక్కకి ఫోన్ చేస్తే దాన్ని లిఫ్ట్ చేయలేదు. రెండో అక్కకి ఫోన్ చేస్తే ఏంటంటే ఇట్లా నేను షూటింగ్కి వెళ్తున్నా, నాకు వస్తే భయంగా ఉండిందంటే ఎందుకు భయం, ఏం భయం లేదు, వెళ్ళు జాగ్రత్తగా చేయని చెప్పాను. తర్వాత నేను బాసరా టెంపుల్లో అయ్యగారు నాకు బాగా తెలుసు అనమాట. దీక్షితులు గారు మదన్ దీక్షిత్ అనమాట. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేస్తే నాకు బాగా తెలుసు అనమాట. గురువుగారు ఇట్లా నేను షూటింగ్కి వెళ్తున్నానండి, కొంచెం నా పేరు మీద వాళ్ళ పూజ చేయండి అని చెప్పి ఆయన వెళ్ళి ఆ రోజు పూజ చేసి అమ్మవారిని, సరస్వతీదేవి బాసరా తెలుసు కదా, అమ్మవారిని వీడియో చూపించి ఏం కాదు అంత మంచి జరుగుతుంది, అదొక ధైర్యం బాబా. అంతే. అంటే మీకు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ కూడా బన్నీ గారితో కాంబినేషన్ సీన్స్. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అసలు చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను అల్లు అర్జున్ దగ్గర నుంచి. ఒక్కొక్కరి దగ్గర నుంచి నేను మోస్ట్లీ మాట్లాడే విషయాలు కానీ చేసే విషయాలు కానీ నాకు మంచి మాత్రం నాకు ఎంత అవసరం అంత తీసుకుంటాను, మిగిలింది వదిలేస్తాను. కానీ నాకు అక్కడ ఆ లొకేషన్లో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకున్నాను, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఈవెన్ చాలా ఈజీగా చేస్తున్నారు బన్నీ సార్. యాక్టింగ్ అన్నది చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చేస్తున్నారు. ఆ డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ, అందుకే ఆయన ఐకాన్ స్టార్ అయ్యారు. సుకుమార్ సార్ పెట్టారంటే ఊరికే పెట్టారు కదా, అసలు జీవించేస్తున్నాడు. యాక్టింగ్ కూడా కాదు అక్కడ యాక్ట్ చేస్తున్నట్టుగా ఏమి అనిపించదు. సార్ని చూసిన తర్వాతే నేను కూడా అలా తయారయ్యాను. అక్కడ యాక్ట్ చేసే పని లేదు. ఒక్కటే ఒక భయపడేది ఏంటంటే ఒక స్లాంగ్ ఒకటే భయపడేదాన్ని ఏమైనా అయితే. సుకుమార్ సార్ ఒక భరోసా ఇచ్చారు నాకు, స్లాంగ్ ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు ఫస్ట్ డైలాగ్ కంప్లీట్ చేస్తే నాకు ఎమోషనల్ ఇంపార్టెంట్, డబ్బింగ్లో నేను చూసుకుంటాను. అలా క్యారీ చేశాను. హాస్పిటల్ సీన్స్ అయితే ఉత్త ప్లెయిన్గా చెప్పేశాను. నాకు ఆయనకి సార్కి చాలా ఎమోషనల్ అవసరం ఉండింది. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా వచ్చి నాకు స్లాంగ్ చెప్పబోతే సార్ చెప్పారు, తను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు, తన నాకు ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇంపార్టెంట్, డబ్బింగ్లో చూసుకుందాము. దాన్ని అసలు తనకు డైలాగ్ కదా ఒక పొల్లు కూడా చెప్పొద్దు, తను ఎలా చెప్పాలనుకుంటుందో అలాగే చెప్పనివ్వు, నాకు కంటెంట్ ఇంపార్టెంట్, అక్కడ ఉన్న యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ కూడా నాకు అవసరం లేదు, సార్ ఇలాగా చెప్పారు. అలాగే చెప్పేసి బన్నీ గారితో మీరు చేస్తున్నప్పుడు కానీ ఆఫ్ కెమెరా డిస్కషన్స్ చేసుకునే వల్ల దీని గురించి అయినా మాట్లాడటం కానీ మీ గురించి అయినా మాట్లాడారా? మాట్లాడతారు మామూలుగా. ఎక్కడ ఏంటి అని అడిగారు, అయితే చెప్పాను. మీకు ఎంత ఏజ్ అని అడిగారు ఫస్ట్. నన్ను అడిగే క్వశ్చన్ ఇదే అడిగారు, మీకు ఎంత ఏజ్ అని అడిగారు. ఇట్లా అది కూడా ఎక్కడైనా మా అబ్బాయి కారు కొన్నాడు కదా, కారు కొన్నప్పుడు కార్లో ఎక్కించుకొని వెళ్తాడు కదా నన్ను, ఆ వెళ్ళే మూమెంట్లోనే ఆ వెహికల్ని అడిగాడు, అమ్మ మీకు ఎంత ఏజ్ అని అడిగాడు. షాక్, నేను ఏంది ఇట్లా అడిగాడు అబ్బా అనుకోని. సార్ అన్న అది మీకు ఎంత ఏజ్ అని అడుగుతున్నానమ్మా, టెన్షన్ పడవాకంటే. సార్ నాకు 42 అన్నారు. సార్ నాకు 42 years. 42నా? ఎంతమంది పిల్లలు అన్నారు. సరే 2 అమ్మాయిలు సార్. వాళ్ళేం చదువుకుంటున్నారు?